మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడా వివరాలు చూద్దాం. మిత్రులందరికీ నమస్కారం. గత రెండు మూడు రోజుల నుంచి కోరుట్ల మున్సిపాలిటీలో జరుగుతున్న పద్ధతులు కానీ జరుగుతున్న విషయాలు కానీ చూస్తే శ్రీ గారి మాటలు గుర్తొస్తున్నాయి. శ్రీ గారు ఒక మాట అన్నారు, పోరాడితే పోయేదేముంది, బానిస బతుకుతో అని చెప్పి. ఎవరైతే ఎలక్షన్లో పోరాడాలనుకుంటున్నారో, ఎవరైతే ఎలక్షన్లో నామినేషన్ వేయాలనుకున్నారో, మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు వేల మంది ప్రాణాలు కాపాడే డాక్టర్ని నేను, మిమ్మల్ని కాపాడుకునే ధైర్యం సత్తా అని నా దగ్గర ఉన్నవి. దయచేసి అదే విధంగా అధికార పార్టీ నాయకులకి నా చిన్న రిక్వెస్ట్, హుందాగా ఎలక్షన్లలో పోరాడండి. ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాస్వామ్య పద్ధతిగా దయచేసి పోరాడండి. ఎలక్షన్లో ఈ బెదిరింపులు, ఈ తాటాకు చప్పుళ్ళు, పోలీస్ కేసులు పెడతాము, రెవెన్యూ కేసులు పెడతాము, ఎక్కడ పోతా ఉంది? అంత సీన్ లేదు. దయచేసి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధికార పార్టీ నాయకుల్ని, అధికారం శాశ్వతం కాదు. ఇవాళ అధికార పార్టీలో ఉన్న కూడా ఒకరోజు ఈ పార్టీలో, ఒకరోజు ఆ పార్టీలో, ఒకరోజు ఇంకో పార్టీలో ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయి ఈ అధికారం చెలాయించుకోవడం బంద్ చేయండి. పోలీస్ కేసులు, రెవెన్యూ కేసులు, దయచేసి ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ బెదిరింపులు ఇవన్నీ ఇప్పటికైనా మానుకోండి. హుందాగా ఎలక్షన్లో ఎవరు ప్రజలు నిర్ణయిస్తారు. చెప్పుకోండి, మేము ఇది చేసినాము, అది చేసినామని ప్రజల దగ్గర పోండి. కానీ మేము నాయకులు బెదిరించి నామినేషన్ లేకుండా చేస్తాము, నామినేషన్ వేస్తే ఎత్తుకోపోతాము, ఈ పద్ధతి మంచిది కాదు. కోరుట్ల కాన్స్టిట్యున్సీ గత 15 సంవత్సరాల నుంచి శాంతి సామరస్యాలతో ఉంది. అందరు కలిసిమెలిసి ఉన్నారు. ఎవరి మీద ఎప్పుడు కేసులు, ఈ నాన్సెన్స్ లేకుంటే దయచేసి ఈ బెదిరింపులకు పాల్పడద్దు, భయపడియొద్దు. ప్రజల మండలం పొందండి, ఎలక్షన్లో పోండి. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా యువకులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కొత్త తరం రాజకీయం రావాలి, మనకు కొత్త విధానాలు రావాలి. మీరందరూ ముందరు ఉండాలి. పాత తరం రాజకీయాలు మన దగ్గర నుంచి పోవాలి. దయచేసి మీ అందరినీ కూడా మంచి వైపు నిల్చొని మార్పు రావాలని చేసుకున్నాము. ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఆలోచించి మంచి కోటేయండి. మళ్ళీ ఒకసారి రూలింగ్ గవర్నమెంట్ ఉంది కదా, అధికారం ఉంది కదా అని నాయకులు ఇష్టారాజ్యంగా చేస్తే మంచిది కాదది. దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ముందుగా ఎలక్షన్లు పెట్టండి. ఈ వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు, కానీ పోయి బెదిరింపులకు పాల్పడొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. రెండో విషయము, నిన్ననే ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, అంటే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వేలో కూడా ఇంత బ్రహ్మాండంగా తెలంగాణ సాధించిన విజయాల గురించి బ్రహ్మాండంగా రాసింది. ఎక్కడా చరిత్రలో జరిగినటువంటి కొత్తగా 90 లక్షల ఆయకట్టు కేవలం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది 9.5 సంవత్సరాల్లో. ఎప్పుడు జరిగినట్ల అంత బ్రహ్మాండంగా డెవలప్ అయింది కేసీఆర్ గారి టైంలో అని చెప్పేసి ఇంత బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం, అంటే బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన ఎకనామిక్ సర్వేలోనే చెప్తా ఉన్నాను. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ టాప్ 5 ఇన్ ద కంట్రీ. అదేవిధంగా ఐటీ సర్వీసెస్ టాప్ 5 ఇన్ ద కంట్రీ, తెలంగాణ స్టేట్. ఇట్లా అన్నిట్లలో కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే గత 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి టైంలోనే తెలంగాణ రాష్ట్రం